ప్రభైన యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి వందనాలు శుభములు. ఈ యొక్క వాక్యము వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, శక్తి గల వాక్యము, ఒక పవర్ ఆఫ్ వర్డ్. అంటే ఇది శక్తి గల వాక్యం. మనిషి మాట్లాడే మాట, మనిషికి మాటకి ఇస్తున్నంత ప్రాధాన్యత ఈ శక్తి గల వాక్యమైన దేవుని వాక్యానికి మన ప్రాధాన్యత. దేవుని వాక్యం అన్నప్పుడు అదేదో తెల్లగాతరమైన నల్లక్షరంగా, సామాన్యమైన మాటలుగా, అన్ని గ్రంథాల్లాగే బైబిల్ కూడా ఒక సామాన్య గ్రంథంగా పరిగణలోకి తీసుకున్నామే తప్ప ఇది మహత్తు గల మాట. కలిగి ఉన్నది అనలేకుండా కలగలేదు. ఇందులో జీవం ఉంది, శక్తి కలది అన్న సంగతి చేతిలో బైబిల్ పట్టుకున్న మనము యేసుక్రీస్తునందు భక్తి చేస్తున్న మనకి తెలియకపోతే ఇంకా నా లేదు. ఎందుకంటే కలిగి లేదు అని లేకుండా ఈ సృష్టి కలిగిన మాట చేత అంత మహత్తు గల మాటలు ఈ గ్రంథ రూపంగా 66 పుస్తకాలుగా మన మధ్య ఉన్నప్పటికీ ఈ 66 పుస్తకాలు మామూలు మాటగా ఏదో అధికారం భక్తులు తీసుకుంటూ వెళ్ళిపోతున్నామే తప్ప ఈ శక్తి ఉంది, దీంట్లో పవర్ ఉంది, పవర్ ఆఫ్ వర్డ్ అని విద్యార్థిగా సామాన్యంగా మాట్లాడుకుంటున్నామే తప్ప ఉన్న శక్తి ఈ రోజు మనిషి మాటలకు ఎంతో పవర్ అంటున్నావు. నా మాట అంటే మాట అంటున్నావు, వ్యక్తి కోసం మాట కోసం విలువిస్తున్న ఈ రోజుల్లో దేవుడు వాక్యం అంటే ప్రశ్న పెడుతున్నాను తెలుస్తుంది. ఇంకా డైరెక్ట్ దేవుడు కనపడడం లేదు కాబట్టి ఆయన మాటలు సామాన్యమైన మాటలుగా ఉన్నాయి. కాబట్టి యాకోబు పత్రికలో అద్భుతమైన మాట శక్తిగా వాక్యం గురించి రాయబడుతున్నాయి. ఈ సందర్భంలో మనం ఆ మాటను మనం ఆలోచిస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో అందుచేత సమస్త కల్మషము విరమిగుతున్న దుష్టత్వము అని, అందుచేత సమస్త కల్మషమును విరమిగుతున్న దుష్టత్వము అని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. ఆత్మను రక్షించు శక్తిగా విరమిగుతున్న దుష్టత్వం. ఈ రోజు మనిషి విరమిగుతున్నాడు. కొంతమంది అండబలం, కొండబలం, డబ్బు బలం, అది రాజకీయ బలం, లేదా లోక సంబంధమైన బలాలు చూసుకుని విరమిగుతున్న ఈ రోజుల్లో అవి శాశ్వతమని కావాలి. మనం గత క్లాసుల్లో మనం తెలుసుకున్నాం. ఈ లోకం ఏదైతే మనం చూసి ముడిచిపోతున్నామో ఆ శాశ్వతమని కాదు. కాబట్టి ఇక్కడ అన్నాడు అందుచేత యాకోబు 1:22 అందుచేత సమస్త కల్మషమును విరమిగుతున్న దుష్టత్వము అని లోపల నాటబడి, అంటే మన మనసులో నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు, ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని సాత్వికతో ఒబిడైపోవాలంటాడు దేవుడు. ఈ రోజు మనిషి మాటలు గొబైపోతున్నాం, మనం లోబడిపోతున్నాడు, విధేయత చూపిస్తున్నాము. సర్వలోకాలు కలిగజేసిన దేవుని వాక్యం, ఈ శక్తి గల వాక్యాన్ని కలిగి ఉన్నది కానీ లేకుండా కలగలేదు. ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు గతించమని పౌరుడు వాక్యాన్ని శతపట్టుకుని మనము గౌరవాలు నెలల తరబడి భక్తి చేస్తున్నాం. మనము ఆదివారాన్ని ఆరాధన చేస్తున్నాం. మనకి దీని పవర్ అంటే మనకు తెలియకోకుండా ఇది మామూలు పుస్తకంగా మనం తీసుకొస్తున్నామే తప్ప ఇది శక్తి గలది, దీని పవర్ ఉంది ఆ ఆలోచనలో మనం వెళ్ళకపోతున్న కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనకి విలువపడలే. లోక విషయాలు కొన్ని ఆరాట పోరాటాలు, ఉరుకులాటలు, ఈ లోక సంబంధం విషయంలో పరుగులాటలు, ఉరుకులాటలు, దేవులాటలు, భక్తులు శక్తిగల వాక్యాన్ని యొక్క పవర్ మనకు తెలియకుండా అది మామూలు మాట మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి అందుకే అన్నాడు యాకోబు గారు 1:22 అందుచేత సమస్త కల్మషము, అంటే మనిషి కల్మషం అయిపోయి పొలిట్ అయిపోయింది. కాబట్టి సమస్త కల్మషము విరమిగుతున్న దుష్టత్వములు మాని అన్నాడు. ఎప్పుడైతే ఈ కల్మషం ఈ పొలిట్ అయిపోయిన మనము దాన్ని విసర్జించుకుని ఆ దుష్టత్వాన్ని మాని ఆత్మ లోపల నాటబడి అన్నాడు. ఎక్కడ నాటబడి? మన హృదయంలో నాటబడి యొక్క వాక్యాన్ని, శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో మనం అంగీకరిస్తే దీని యొక్క జ్ఞానం అంతా. ఒక మనిషి మాట నిర్వహిస్తున్నాము, ఒక మనిషి మాట మీద బేసేయాడు. లోకంలో ఉన్న దేవుడి మాటల కన్నా తక్కువ కూడా మనం మాట్లాడినాము. ఆయన మాటలు బేస్ చేస్తుంది. వాళ్ళు ఎలా చెప్తే మనం వింటున్నాము. తను మోసపోయిందా, దాన్ని మోసపోయినా గుండు బాతుకుంటున్నాం తప్ప ఇది శాశ్వతమైంది కాదు. దాని వృత్తిగా ఇదే మనం తప్ప అనుకుంటున్నావు తప్ప ఆత్మను రక్షించే శక్తి గలవాడు. ఉన్న పేరు ఏంటంటే ఆత్మను రక్షించే శక్తి కాదు. ఈ లోపల మన శరీరం పోయిందని మనకు కూడా రాదండి. ఈ లోపల 3 క్లాస్ మనకు పోయినా మనకు కూడా రాదు. కానీ మన ఆత్మ నిత్య జీవనం చేర్చాలంటే ఈ శక్తి గల వాక్యాన్ని మనం సాత్వికంగా అంగీకరిస్తే దేవుడు మనకు అనుకుంటాడు. ఈ యొక్క వాక్యం ఎంత గొప్పదో మనం ఆలోచించుకునే ముందు ఈ రోజు మనకి ఏదైనా కాలేజ్ అయితే స్కాన్ చేస్తే మన గోడు మనకి గోడు మనకి ఎక్స్రే పడుతుంది తప్ప ఈ గోడంతా స్కాన్ చేస్తే ఎక్కడ మనకి ఏ ప్రాబ్లంతో తెలుస్తుంది. కానీ మనం ఏం ఆలోచిస్తున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో ఆలోచిస్తామో స్కాన్ చేసే ఏమి ఇస్తున్నాడు. ఇలాంటిది యంత్రంగా రాలేదు. ఈ లోకంలో ఎక్స్రే మన బాడీలో ఏముందో పాయింట్ చేస్తుంది, ఎక్స్రే తీయగలుగుతుంది.
కానీ మనం ఆలోచిస్తున్నాం ఆ సంగతులు, అయ్యో మన నా గురించి చెప్పాడన్న ఆ మాటలు ఆలోచిస్తే ఈ ఆలోచన స్కాన్ చేస్తుంది దేవుని యొక్క వాక్యం. అందుకే అపొస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన సంగతి దేవుని యొక్క వాక్యం ఎలాంటిదో చెప్తూ ఒక మాటని మన అందరికి పరిచయం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో, అలాంటి ఎలాంటి పవర్ ఉందో చెప్తూ ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మన అందరూ చదవగలుగుతండి. వింటున్న వారందరూ ఒకసారి బైబిల్ బేస్ చేసుకుని ఒకసారి మీరు ఆలోచిస్తే, ఒకసారి ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే అండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదే, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ఉలుగులను విభజించినంత మట్టుకు ఊరుచు హృదయ యొక్క తలంపులను ఆలోచనను పరిశోధిస్తుందంట. మళ్ళీ ఒకసారి మనం ఆలోచిస్తండి. ఎబ్రీ పత్రిక 4:12 ఎంత అద్భుతంగా చూడండి. ఎందుకనగా దేవుని వాక్యం అంటండి, ఒకటి సజీవమైంది, 2 బలము గలది, 3 రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడేది. చాలా మంది బైబిల్ని రెండంచుల ఖడ్గము ఇది అటని మాట్లాడుతుంది, ఇటని మాట్లాడుతుంది, ఈజీగా మాట్లాడుతుంది. బైబిల్ రెండంచుల ఖడ్గం కాదని ఒకసారిగా మాట్లాడుతుంది. అవునంటే అవును, కాదంటే రెండంచుల ఖడ్గము అపవాదుకున్న పేరేది. మనం ఏమన్నామని బైబిల్ తెలియక, అవగాహన లేక, బైబిల్ చదవక బైబిల్ రెండంచుల ఖడ్గం అండి అంటే ఈజీగా తీసేసుకున్నాం. అందుకని అన్నాడు, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడు అంటే ఇలాంటి వాడైన కత్తి, ఖడ్గం అంటే కత్తి మరొకటి లేదు. అందుకన్నాడు, ఎందుకనగా దేవుడు వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడుగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు పరిశోధిస్తుందండి. ఇలాంటి స్కానింగ్ మిషన్ ప్రపంచంలో ఎక్కడ? మా శరీరాన్ని స్కాన్ చేయొచ్చు, మా బ్రెయిన్ స్కాన్ చేయొచ్చు, బాడీలో ప్రతి అవయాన్ని స్కాన్ చేయొచ్చు, కానీ దేవుడు వాక్యం ఎంత గొప్పదండి. అందుకే ఆకాశం భూమి గర్తించండి దేవుని యొక్క వాక్యంలో. అందుకే దీనికి పేరు పెట్టాడు, శక్తి గల ఆత్మను రక్షించు, శక్తి గల. దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. మామూలు మాట తెల్లబెద్దల నిర్లక్ష్యాలుగా మనం తీసుకుంటూ అందరికి బాగా అన్ని పుస్తకాలకు బైబిల్ ఒకటే కదా, కానీ అన్ని పుస్తకాలు లేదండి. దీని జీవం ఉంది అంటున్నాడు, బలమైంది అన్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము జీవమై బలము గలదే, రెండంచులు ఖడ్గంగాను వాడిగా ఉండి ప్రాణాత్మలు అంటాను. ప్రాణం ఎంత ఉంటుందంటే రక్తంలో ఉంటుంది. ఆత్మలను మూలుగులను ఈ బోర్డులో ప్రవేశించి, ప్రాణం అంటే రక్తంలో ప్రవేశించి మూలుగులను విభజించడం. మనకి ఇంత గొప్ప వాక్యాన్ని మనకు నడిచేప్పుడు పెడితే మనం మన జీవితం ఒకసారి ఆలోచించారు. దేవుడి వాక్యంలో దేవుడి మాటలు దేవుని